జిల్లాల్లో అన్ని పట్టణ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ పట్టణంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది సిఐటియు టీయూసీఐ ఆధ్వర్యంలో. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడము సిగ్గుచేటని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మేడ్చల్ బస్సు డిపో నుండి అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీ తీసి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మేడ్చల్ జిల్లా నాయకులు ఎంపీ నరేష్ గారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు మరియు కేంద్ర బడ్జెట్లో పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలకు రాయితీలిచ్చి సంపద సృష్టికర్తలైన కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలకు తగిన బడ్జెట్ కేటాయించకుండా దేశ సంపదను లూటీ చేసే విధంగా ఉందన్నారు. 50,65,345 కోట్లతో 2025 నుంచి 26 వరకు కేంద్ర బడ్జెట్ను ఈ రోజు తేదీ ఫిబ్రవరి 1, 2025 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. గత బడ్జెట్ కంటే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో అదనంగా కేటాయించిన జిడిపి లోటు 4.4గా చూపడం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడనున్నదని సిఐటియు మేడ్చల్ జిల్లా నాయకుడు ఎంపీ నరేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ఫిస్కల్ రెవెన్యూ లోటు 15,68,936 కోట్ల రూపాయలు కాగా నికర లోటు 5,23,246 కోట్ల రూపాయలు. మొత్తం బడ్జెట్లో మార్కెట్ అప్పులు 11,53,834 కోట్ల రూపాయలు మరియు ఇతర అప్పులు 15,66,452 కోట్ల రూపాయలు. మొత్తం అప్పులు 27,20,286 రూపాయలు కోట్లుగా ప్రతిపాదించడం ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడనున్నది. ఈ నేపథ్యంలో 2025 నుంచి 26 వరకు కేంద్ర బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించకపోవడం అన్యాయం. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత కూడా పరిష్కరించే చర్యలు తీసుకోకపోవడం మోసం. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్ కేటాయింపులు ప్రకటించకుండా రైతాంగాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరోసారి మోసగించింది. రైతు రుణమాఫీ పథకం, ధరల స్థిరీకరణ, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంపును విస్మరించింది. విద్యుత్ రంగం సంస్కరణలు వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు తీవ్ర హాని కలగనున్నది. బీమా రంగంలో ఎఫ్డిఐలు 74% నుండి 100% పెంచడం జాతీయ బీమా సంస్థలను బలహీనం చేయడమే. ఆర్థిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్లో ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం. ఇంధన సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించి ఖనిజ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టేందుకు బరితెగించింది. కార్మిక వర్గం సుదీర్ఘకాలం లేబర్ కోడ్ల రద్దుకు కనీస వేతనం రూ. 26,000 డిమాండ్, స్కీమ్ వర్కర్స్ కార్మికులుగా గుర్తించాలన్న డిమాండ్, అసంఘటిత కార్మికుల సంక్షేమం వంటి అంశాలను ఈ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం కార్మిక వ్యతిరేక చర్య అన్నారు. వ్యవసాయ పారిశ్రామిక సంక్షోభం, అధిక స్థాయి నిరుద్యోగం, ఆహార ద్రవ్యోల్బణం, అసమానతలు, ప్రైవేట్ పెట్టుబడుల పెంపు వంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యానికి అనుగుణంగా 2025 నుంచి 26 వరకు బడ్జెట్ రూపకల్పన చేయకపోవడం కొనుగోలు శక్తి క్షీణతకు దారితీస్తుంది. ఈ బడ్జెట్ సాధారణ ప్రజలు, కార్మిక వర్గంపై రానున్న రోజుల్లో మరిన్ని భారాలు మోపి ఉపాధి కల్పన స్థాయిలను మరింత క్షీణింపజేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతికి 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపును బడ్జెట్లో ప్రకటించిన పాత పద్ధతిలో ఎటువంటి మార్పులను ప్రస్తావించకపోవడం మధ్యతరగతి ప్రజలకు నష్టం. అదే సమయంలో సంపద పన్ను 3% తగ్గించి మధ్యతరగతిపై ఆదాయపు పన్ను విధింపు ధనవంతులకు లబ్ధి చేకూర్చడమే. పెన్షన్ రంగానికి నిధులు పెంచకపోవడం,
స్థూలంగా 10 బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలు సంపన్నుల ప్రయోజనాలే ప్రాధాన్యతనిచ్చి ప్రవేశపెట్టిన 2025 నుంచి 26 వరకు కేంద్ర బడ్జెట్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ తీవ్రంగా నిరసించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మేడ్చల్ మండల నాయకులు నర్సింగ్రావు, కిరణ్, రోహిత్ యాదవ్, దేవేందర్, రమేష్, చింటూ, నరసింహ, టియుసిఐ నాయకులు ఎండి కాజా, మేడ్చల్ కార్యదర్శి కృష్ణ, ఉపాధ్యక్షులు ఎండి హాలీం, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.